సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ 2 క్లాసెస్‌గా బ్రోక్ అయింది. జనరల్ పర్పస్ సాఫ్ట్‌వేర్ ఇంకా అప్లికేషన్ స్పెసిఫిక్ సాఫ్ట్‌వేర్. జనరల్ పర్పస్ సాఫ్ట్‌వేర్ పర్చేస్ చేస్తాం. సాఫ్ట్‌వేర్ డెవలపర్ నుండి యూజ్ చేస్తాము ఒక అప్లికేషన్ కంటే ఎక్కువ సార్లు. ఎగ్జాంపుల్స్ ఏమున్నాయంటే జనరల్ పర్పస్ సాఫ్ట్‌వేర్‌కి వర్డ్ ప్రాసెసర్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, ఇంకా కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ సిస్టమ్స్. ఇవి లేబుల్ అయ్యాయి జనరల్ పర్పస్‌కి ఎందుకంటే అవి సాల్వ్ చేస్తాయి వెరైటీ ఆఫ్ యూజర్ కంప్యూటింగ్ ప్రాబ్లమ్స్‌ని. నెక్స్ట్ వన్ అప్లికేషన్ స్పెసిఫిక్ సాఫ్ట్‌వేర్. దీన్ని యూజ్ చేస్తారు దాని ఇంటెండెడ్ పర్పస్ కొరకు. ఎగ్జాంపుల్స్ చూద్దాము. జనరల్ లెడ్జర్ సిస్టమ్ అకౌంటెంట్స్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ మెటీరియల్ రిక్వైర్మెంట్స్ ప్లానింగ్ సిస్టమ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ యూజ్ చేస్తారు. ఇవి ఎగ్జాంపుల్స్ అప్లికేషన్ స్పెసిఫిక్ సాఫ్ట్‌వేర్‌కి. దీన్ని యూజ్ చేస్తారు టాస్క్ కొరకు దేనికోసం అయితే డిజైన్ అయ్యాయో వీటిని యూజ్ చేయరు వేరే జనరలైజ్ టాస్క్ కొరకు. నెక్స్ట్ రిలేషన్షిప్ చూద్దాము సిస్టమ్ సాఫ్ట్‌వేర్‌కి అప్లికేషన్ సాఫ్ట్‌వేర్‌కి. సిస్టమ్‌తో వర్క్ చేయాలంటే యూజర్ అనేటోడు అప్లికేషన్ సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేస్తాడు. అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ అనేది ఇంటరాక్ట్ అవుతుంది ఆపరేటింగ్ సిస్టమ్‌తో. ఆపరేటింగ్ అనేది దేని కిందకి వస్తుంది? సిస్టమ్ సాఫ్ట్‌వేర్ కిందకి వస్తుంది. ఈ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ డైరెక్ట్‌గా ఇంటరాక్ట్ అవుతుంది హార్డ్‌వేర్‌తో. నెక్స్ట్ యూజర్ అనేటోడు ఇంటరాక్ట్ అవుతాడు డైరెక్ట్‌గా ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఎప్పుడైతే అవసరం ఉంటుందో వెన్ నెసెసరీ. ఒకవేళ యూజర్స్ సాఫ్ట్‌వేర్‌ని కొనకపోతే అవి సపోర్ట్ చేస్తున్నాయి వాళ్ళ నీడ్స్ కొరకు. అయితే కస్టమ్ డెవలప్డ్ అప్లికేషన్ అనేది బిల్డ్ చేయాలి. ఈ రోజుల్లో కంప్యూటర్ ఎన్విరాన్మెంట్లో టూల్స్‌లో ఒకటి ఏంటి అంటే ఒక టూల్‌ని యూజ్ చేస్తారు సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేయడానికి. ఆ టూల్ ఏంటంటే సి లాంగ్వేజ్.